ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు అట్ల తద్ది, ఈ అట్ల తద్ది యొక్క విశిష్టత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈ రోజు తిథి బహుళ తదియ తెల్లవారుజామున 5:40 వరకు ఉంది. వారం ఇందువారం లేదా సోమవారం. నక్షత్రం కృత్తిక తెల్లవారుజామున 5:20 వరకు. అమృతకాలం రాత్రి 2:45 నుంచి 4:25 వరకు. విడోదైనటువంటి కాలాలని పరిశీలించినట్టయితే వర్జ్యం సాయంత్రం 4:37 నుంచి 6:19 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:12 నుంచి 1 గంట వరకు. తిరిగి మధ్యాహ్నం 2:34 నుంచి 3:22 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఈరోజు ఆశ్వయుజ బహుళ తదియ శుభకార్యాలకి పనిచేస్తుంది. ఈరోజు ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం అలాగే ముత్యధారణ మంచి ఫలితాలని కలిగిస్తాయి, ప్రశాంతతని పెంచుతాయి. ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రంలో ఈరోజు ఏ పాదంలో పుట్టినప్పటికీ పుట్టేటువంటి వారికి సామాన్య దోషం కాబట్టి సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు కృత్తికా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి నీచ స్థితి, తులాక్షేత్ర స్థితి. శని యొక్క యుతి ఉంది కాబట్టి రాహుతోటి ఈ దోష నివృత్తికై ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, రవి జపం బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఆకస్మిక అనుకూల వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి సంభాషణ ద్వారా ఆకస్మిక విజయాలు సాధించుకునేటువంటి ప్రయత్నాలు ఏర్పడతాయి. వృత్తిలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి శుభ చర్యల ద్వారా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని పొందగలుగుతారు. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శత్రువుల్ని చిత్తు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అనుకూలత ద్వారా విజయాలను తెచ్చిపెడుతుంది. సంతోష సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉంటుంది. తర్జన భర్జనలు వ్యాపార రీత్యా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రశాంతత కరువు అవుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాల్ని చవిచూస్తారు. విద్యాపరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యపరంగా ఖర్చులు పెరుగుతాయి. ఆవేదనలు కలిగించేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి శుభచర్యలు బృహస్పతి ద్వారా ఇతర ప్రతికూల గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలని దూరం చేస్తుంది. విజయాల్ని ఆహ్వానిస్తుంది. విదేశీ సంబంధిత సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే విజయ పరంపర విద్యాపరంగా చేకూరుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు చేకూరుతాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి భక్తితో కూడిన శ్రద్ధతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక చిరాకుల్ని దూరం చేసి విజయాల్ని దగ్గర చేస్తుంది. పెట్టుబడులు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మానసిక శక్తి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పట్టుదల కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. శత్రుభీతి పోతుంది. వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేకూరుతాయి. ప్రశాంతత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. కేతువు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రతికూలతని దూరం చేస్తుంది. వ్యాపార నూతన విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే విపత్కర పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఇతరులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిలో ఆనందం లభిస్తుంది. గృహరీత్యా సంతోష సంఘటనలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు కేతువు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్కర పరిస్థితుల్ని దూరం చేస్తుంది. విజయాల్ని దగ్గర చేస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. భాగస్వాములతో చిరు సమస్యలు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట వేధించినప్పటికీ తర్వాత ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో పూజించడం వంటి ఉత్తమ చర్యలు అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితుల్ని దూరం చేస్తుంది. విజయాల్ని ఆహ్వానిస్తుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడితే ఉద్యోగరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని సడలించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. గృహరీత్యా ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వ్యాపార ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి చర్యలు బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. అవమానకర సంఘటనల్ని దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటకు రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సంకోచ పరిస్థితులు ఉన్నప్పటికీ పరిష్కారాలు లభిస్తాయి. వ్యాపార ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాల్ని అధిగమించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాల్ని నివారింపచేస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా విషయాల్లో బలం చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది. మిత్రులు శత్రువులు అవుతారు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి సమాచారాన్ని సమయానికి పొందలేకపోతారు. నిరుత్సాహ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. స్నేహితుల ద్వారా ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు.
పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది, కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆనందకర సంఘటనలు వ్యాపారీత్యా కూడా చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అనుకూలతని పెంపొందింపచేస్తుంది, శుభవార్తల్ని ఆహ్వానిస్తుంది. నూతన స్నేహాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర పరిస్థితులు గృహంలో చోటు చేసుకుంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చిరు సమస్యలు ప్రయాణాల విషయంలో కూడా చేకూరుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాలతో కూడినటువంటి విజయాలు వెన్నంటి ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట ప్రతికూలతని కలిగించిన తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యల ద్వారా అష్టమ శని, రాహు, రవిల ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు, ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. అట్లతద్ది స్త్రీలు పాటించే ముఖ్యమైనటువంటి నోము. మరి అట్లతద్ది నాడు స్త్రీలు ఎటువంటి విధి విధానాలు ఆచరించాలో పరిశీలిద్దాం. సోమవారంతో కూడిన అట్లతద్ది పర్వదినం విశిష్టమైనది. అట్లతద్ది మహిళలకు సంబంధించినటువంటి పర్వదినం. ఈరోజు లక్ష్మీ ఆరాధన, గౌరీదేవి ఆరాధన ఎంతో మంచిది. ముత్తైదువులకు అట్లను వాయనంగా సమర్పించడం ఈ తది నాడు ప్రధాన విధి. అట్ల తద్ది నాడు ముత్తైదువులు, బాలికలు, కన్యలు గోరింటాకును 2 చేతులకు, కాళ్లకు అలంకరించుకుంటే శుభప్రదం. అలాగే గౌరీదేవికి 5 అట్లని బెల్లంతో కూడి నివేదన చేస్తే మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఈ రోజు సాయంత్రం శివాలయాల్లో, అమ్మవారి ఆలయాల్లో అట్లను భక్తులకు పంచాలి. మూగ జీవాలకు అట్లను సమర్పించడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయి. దైవానుగ్రహం చేకూరుతుంది. ఈ రోజు శివపార్వతులకు ప్రత్యేకంగా ఊయల సేవను నిర్వహించడం చాలా మంచిది. ఎర్రటి పుష్పాలతో గౌరీ శంకరుల్ని నేడు ఆరాధించినట్లయితే ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. 3 బీదలకు అన్నదానం చేయటం కూడా ముఖ్యంగా హితకరమైనది. ముత్తైదువులకు గోరింటాకు, పుష్పాలు, వాయినాలు సమర్పించడం నేడు శుభ ఫలితాల్ని అందిస్తుంది, సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే చంద్రుడు కేతువుతో కలిసి మేషరాశిలో సంచరిస్తున్నాడు. మేషరాశి చంద్రుడికి మిత్రక్షేత్రమైన కేతువుకి శత్రుక్షేత్రం కాబట్టి చంద్రుడి యొక్క బలాన్ని పెంచడానికి ఈ రోజు పరమేశ్వరుడికి కమలా పండు రసం, జామ పండు రసంతో అభిషేకం చేసి ఆ తీర్థాన్ని స్వీకరించడం ద్వారా అన్ని కార్యక్రమాలలో సులభంగా విజయాన్ని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు అట్ల తద్ద. ఈ రోజు సాయంత్రం గౌరీదేవిని పూజించి అట్లను, పిండి వంటలను గౌరీదేవికి నివేదన చేయటం ద్వారా అన్ని కార్యాలలో విజయాన్ని సాధించవచ్చు. అంతేకాకుండా ఈ రోజు ప్రధానంగా స్త్రీలు బియ్యపు పిండితో 16 పిండి దీపాలను తయారు చేసి వాటిలో ఆవు నెయ్యి పోసి గౌరీదేవి ముందు దీపాలను వెలిగించడం ద్వారా గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది అన్ని కార్యాలలో విజయాన్ని సాధించడంతో పాటుగా మాంగళ్య బలాన్ని కూడా పెంపొందింపజేసుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు మారేడు చెట్టు కొమ్మను మీ గృహానికి కనుక అలా కట్టినట్లయితే మీకు ఉన్నటువంటి నరఘోష, దృష్టి దోషం అన్నీ తొలగించబడి అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించవచ్చు. మానవ జీవితంలో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించుకోవటంలో దైవబలం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో మన సమస్యలను గనక పరిశీలించినట్లయితే మీ గృహంలో స్త్రీలు గర్భ సంబంధమైనటువంటి దోషాలతో, సంతానపరమైనటువంటి దోషాలతో ఇబ్బందులు పడుతున్నట్లయితే స్త్రీలు తప్పనిసరిగా ఒక నేత వస్త్రాన్ని పసుపు నీళ్ళల్లో ముంచి దాన్ని ఆరబెట్టిన తరువాత పుట్ట దగ్గరకు వెళ్ళి ఆ వస్త్రాన్ని పుట్ట మీద ఉంచటం ద్వారా ఆ తర్వాత ఆ వస్త్రాన్ని ధరించి నెలలో వచ్చేటటువంటి శుద్ధ చవితి రోజు పుట్ట దగ్గరకు వెళ్ళి ఆవు పాలను పుట్టలో పోయటం ద్వారా సంతానపరమైనటువంటి సమస్యలను, గర్భ సంబంధమైనటువంటి సమస్యలను తొలగింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఈ ప్రక్రియలను వరుసగా 3 శుద్ధ చవితి తిథులను ఆచరించినట్లయితే కనుక చక్కటి ప్రయోజనాన్ని పొంది సంతానపరమైనటువంటి దోషాలను తొలగింపజేసుకోవటానికి ఆస్కారం ఉంది. మీకు శీఘ్రమే వివాహం కావాలంటే
మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయాలకు వెళ్ళి అక్కడ జంటనాగుల దగ్గరకు వెళ్ళి ఆ జంటనాగుల దగ్గర తెల్ల నువ్వులు బెల్లం కలిపినటువంటి మిశ్రమాన్ని ఆ చిమ్మిలిని నివేదన చేస్తూ ఆ జంటనాగుల మీద ఒక తెల్లటి వస్త్రాన్ని ఉంచి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఆ జంటనాగుల మీద ఆవు పాలను కనుక అలా పోసినట్లయితే వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలలో సత్వరమే అనుకూలతను పొంది త్వరగా వివాహం జరగటానికి ఆస్కారం ఉంటుంది. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు అందరూ కూడా ఆచరించేటువంటి గొప్ప విశేషాత్మకమైనటువంటి తత్వం అట్ల తద్ది నోము. ఇవి వివాహం కావలసినటువంటి వారు ఆచరిస్తే త్వరగా కళ్యాణం కావడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఈ రోజున చిన్నపిల్లలు తెల్లవారుజామునే లేచి సద్దెన్నల్లో నువ్వుల పొడి, గోంగూర పచ్చడి, ఉల్లిపాయ కలుపుకొని భుజించినట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా అందరూ కూడాను గోరింటాకు పెట్టుకుంటారు. ఈ గోరింటాకు కనుక పెట్టుకున్నట్లయితే సౌభాగ్య సంపద. అందరూ పెట్టుకోవచ్చు గోరింటాకు, కేవలం స్త్రీలకే అని ఎక్కడ వ్రాయలేదు, పురుషులు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు. అలా గోరింటాకు పెట్టుకోవటం వలన రక్త ప్రసరణ శక్తి చక్కగా ఉంటుంది. ఆరోగ్యప్రదమైనటువంటి విశేషాంశం గోరింటాకులో దాగిన పరమార్థం. పండుగల పేర్లతో కానివ్వండి, మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి విశేషాంశాలు ప్రకృతిలో దాగిన పరమార్థాన్ని ప్రబోధిస్తున్నాయి. ప్రకృతిలో దొరికేటువంటి వివిధ ఔషధీయుక్తమైనటువంటి గుణ సంపదలో గోరింటాకుకు విశిష్ట స్థానం ఉంది. అలాగే వివాహం కావలసినటువంటి కన్యలు లేక పురుషులు ఎవరైనా సరే ప్రతి శుక్రవారం 4 శుక్రవారాలు చిన్న బాలికలకు, అంటే వారానికి ఒక బాలిక చొప్పున 4 వారాలు చేతికి గనక గోరింటాకు పెడితే వివాహ సంబంధం కుదిరి తీరుతుంది. ఆ గోరింటాకులో కుజదోష నివృత్తి శక్తి తత్వం ఉంది. కుజగ్రహ దోష తత్వం ఉన్నటువంటి వారికి వివాహం ఆలస్యంగా అవుతుంది. ఆ వివాహం ఆలస్యంగా కాకుండా ఉండటానికి, త్వరగా వివాహం కావడానికి ఈ గోరింటాకు సహకరిస్తుంది. గోరింటాకుని 1 గంట సేపు అలా చేతికి పెట్టుకొని కడిగేసిన తర్వాత ఎర్రగా వస్తుంది కదా, అది కుజతత్వం. అంటే ఆ దోషభూయిష్టం తొలగిపోతుంది అని చెప్పేసి శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశం. అంతేకాకుండా ఆరోగ్యరీత్యా కూడాను గోళ్ళు పుచ్చిపోకుండా పాడైపోకుండా ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పడానికి గృహంలో ఆచరించేటువంటి విశిష్ట సంప్రదాయాలు ఇవన్నీ కూడా. గృహ బలానికి ఆరోగ్యం అవసరం కదండి. ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆ గృహంలో అందరూ బాగున్నారు అనుకునేది. అందుచేత ఈ అట్ల తద్ది నాడు ఉయ్యాళ్ళు కూడా ఊగుతారు. ఉయ్యాళ్ళు ఊగటం అనేటువంటిది ఒక శారీరక వ్యాయామానికి సంబంధించిన ప్రక్రియ. చక్కగా ఉయ్యాళ్ళు వేసుకొని సాయం సంధ్యా సమయంలో అలా ఊగేటువంటి ప్రక్రియ కూడా ఉంది. ఇవన్నీ సాంప్రదాయబద్ధంతో కూడిన ఆరోగ్య లక్షణాలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అట్ల తద్ది నాడు అట్లు పోసే ముందుగా గృహిణి ఆ పెనం పైన గనక పాల చుక్క వేసి మొట్టమొదటి అట్టు గనక పోస్తే ఇంటిల్లిపాదికి ఆరోగ్యం చేకూరుతుంది. ఇది ఎప్పుడు అట్లు పోసినా, అట్ల తద్దినాడే కాదు, ఎవరి ఇంట్లో అట్లు పోసినా మొట్టమొదటిసారిగా పాల చుక్క గనక అట్టు పెనం పైన గనక వేస్తే అగ్నిదేవుడు శాంతిస్తాడట, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడట. ఇది శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యం. ఇది ప్రతి గృహిణి కూడా ఆచరించడం చాలా మంచిది. ఆ ఇంటి యజమానికి, పిల్లలకి, అందరికీ ఆరోగ్యంగా ఉంటారు. ఎటువంటి విషజ్వరాలు రావు, ఎటువంటి రుగ్మతలు రావు అని చెప్పేసి శాస్త్రం. ఇంత గొప్ప విశేషం అట్టులో దాగిన పరమార్థం. అట్ల తద్ది అనేటువంటిది ఒక వ్రతంగా అందరూ కూడా ఆచరించేటువంటి సంప్రదాయం ఉంది. అలాగే 3 పున్నముల నోము అని చెప్పేసి చేసుకున్న తర్వాత గృహం కోసం అట్లన్నీ కూడా వాయనంగా ఇస్తారు. ఇట్లా అట్లు వాయనంగా ఇవ్వటం వలన గృహయోగ ప్రాప్తి, సౌభాగ్య సిద్ధి స్త్రీకి.
కలుగుతాయని చెప్పేసి శాస్త్రంలో చెప్పారు. ఆ అట్ల మీదనే చక్కగా దీపాలు వెలిగించి గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి వాయనంగా ఆ అట్లని ఇస్తారనమాట. ఎంత గొప్ప విశేషం ఈ అట్లకి, ఈ యొక్క విశేషవంతమైనటువంటి పద్ధతులకి. అవినాభావ సమంతం ఉంది. గృహమే కదా స్వర్గసీమ అని చెప్పటం, ఇంటికి దీపం ఇల్లాలే అని చెప్పటం ఈ అట్టుపైన వెలిగించేటువంటి దీపాల వెనకాల పరమార్థంగా కూడా గ్రహించాలి మనం. గౌరీదేవికి అట్లు అంటే చాలా ప్రీతిపాత్రం. అట్ల నైవేద్యం గనక గౌరీదేవికి సమర్పించినట్లయితే ఆ తల్లి సౌభాగ్యతత్వాన్ని ఇస్తుంది. ఎందుకంటే దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మదించేటప్పుడు అనేక గొప్ప వస్తువులతో పాటు విషం కూడా వచ్చింది. ఆ విషాన్ని స్వీకరించమని పరమేశ్వరుని వంక చూస్తూ ఆమె తన మంగళసూత్రాన్ని గట్టిగా పట్టుకుంది. ఆమె మంగళసూత్రం మీద అంత నమ్మకం ఉంది, సర్వమంగళ కాబట్టి. అప్పుడు పరమేశ్వరుడు ఆ విషయాన్ని అలా స్వీకరించి గరళకంఠుడయ్యాడు, లోకాన్ని ఉద్ధరించాడు. ఆ గౌరీదేవి పూజలో పరమార్థం అంత గొప్పది. అందుకనే గౌరీదేవికి ప్రీతివంతమైనటువంటి అట్లు నైవేద్యంగా సమర్పించినట్లయితే, ఆ అట్లను స్త్రీలకు పంచినట్లయితే, సువాసులను పిలిచి నమస్కారం చేసి ఇచ్చినట్లయితే సౌభాగ్య సిద్ధి కలిగి తీరుతుంది. ఇంత గొప్ప విశేషం ఈ అట్ల తద్దిలో దాగిన పరమార్థంగా గుర్తిరగాలి. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలన చేసినట్లయితే శీఘ్ర ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం కావడానికి పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఉద్యోగం చేదాకా వచ్చి జారిపోవటం, ఉద్యోగం రాకుండా విపత్కర పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే తప్పనిసరిగా ప్రతిరోజు కూడా నువ్వులు, బియ్యం, చక్కెర కలిపి చీమలకు కనుక కొద్దిగా వేసినట్లయితే తప్పనిసరిగా ఉద్యోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.